నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. శివాజీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆడవాళ్ళ వస్త్రధరణ గురించి, సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని మీద ఇప్పుడు నాన్ వెషన్ కూడా స్పందించడం జరిగింది. ఏదైతే గరకపాటి గారు మాట్లాడారో దాని మీద కూడా తను స్పందించడం జరిగింది. సో తను వ్యాఖ్యలు అసలు అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనకు ఒకసారి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. శివాజీ గారు మాట్లాడిన మాటలు రోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం. సో దాని మీద ఈరోజు చూసుకున్నట్టయితే ఇంకొక మనిషి కూడా యాడ్ అయిపోయారు సార్. గరకపాటి గారు మాట్లాడిన దాని మీద కూడా రెండింటి మీద కూడా నాన్ వెషన్ స్పందించాడు. సో దాన్ని ఎలా చూడాలంటారు సార్ తను మాట్లాడిన మాటలు? అంటే ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయింది ఈ వ్యవహారంలో. అంటే శివాజీ ఆ వేదిక మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఒక శిబిరం, వ్యతిరేకిస్తూ ఇంకో శిబిరం ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ సమన్వయం సాధించటం అనేది సాధ్యమయ్యే పరిస్థితి అనేది చూస్తే నిజానికి వేదికల మీదకి ఎక్కుతున్నటువంటి మహిళలు పర్టికులర్గా కొన్ని ఈవెంట్స్ సందర్భంగా ఆడపిల్లల వస్త్రధారణ గురించి ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో వాంటెడ్గా కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సినటువంటి అనివార్యత ఏమైనా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఇక్కడ విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయటం జరుగుతోంది అనేదే ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్గా ముందుకు వస్తుంది. ఎవరు విక్టిమ్స్ అంటే ఆడపిల్లలే విక్టిమ్స్. ఏం జరిగినా వాళ్ళే విక్టిమైజ్ అవుతున్నారు. వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నప్పుడు వాళ్ళని మరోసారి విక్టిమైజ్ చేసేటువంటి రైట్ ఎవరిచ్చారు అనేది ప్రధానమైన చర్చ. అది గరికపాటి గారు మాట్లాడినా అంటే మీరు ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రొవోకేషన్ అనే దానికంటే కూడా అసలు వీళ్ళల్లో అది విచక్షణ అనేటువంటి నరం పనిచేయటం లేదు. ఈ విచక్షణ అనే నరం పనిచేయకపోవడానికి రీజన్ ఏమిటి అనే ఏరియాలోకి వెళ్ళి ఎవరూ మాట్లాడటం లేదు. చాలా క్లియర్గా ఎలా ఉన్నా సరే టోటల్గా ప్యాక్ చేసి బ్యాంక్ లాకర్స్లో పెట్టినప్పటికీ ఆ లాకర్స్ని బద్దలు కొట్టి కూడా వీళ్ళు అత్యాచారాలకు పాల్పడేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. దీన్ని ఎందుకు మెన్షన్ చేసి మాట్లాడరు? ఎవరైతే దాడులు చేస్తున్నారో దాడులు చేస్తున్న వాళ్ళ గురించి కదా మీరు మాట్లాడాల్సింది. వాళ్ళకి కదా సంస్కారం ఇవ్వాల్సింది. వాళ్ళకి సంస్కారం ఇవ్వటం మానేసి ఎంతసేపు వీళ్ళకి పాఠాలు చెప్పే మీరు ప్రొటెక్టివ్గా ఉండండి అని చెప్తున్నారు. ఆ మధ్య ఒక పోలీస్ కమిషనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనరే, నాకు గుర్తున్నంత వరకు 2000 ఆ టైంలో 2000లోనే ఇక్కడ విపరీతంగా కాలనీస్లో అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాలనీస్లో చాలా ఇళ్లలో దొంగలు దాడులు చేసి దోపిడీలు చేశారు. అది రిపీటెడ్గా జరిగినాయి. ఆ రిపీటెడ్గా జరిగినప్పుడు పోలీస్ కమిషనర్ గారు ఆవేశంగా ఒక మాట అన్నారు, మీ ఇంట్లో ఎవరైనా దొంగతనానికి ప్రవేశిస్తే మీకు అవకాశం ఉంటే వాళ్ళని చంపేయండి, మేము కేసు లేకుండా చూసుకుంటాం అని మాట్లాడాడు. అంటే ఆ లెవెల్కి పోలీసులు మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది. దొంగతనము అనేటువంటిది ఒక అంటే రోజువారీ క్రియగా మారిపోతున్నటువంటి సందర్భంలో దొంగల్ని చంపేయండి అని ఒక పోలీసు ఆయన పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న వాళ్ళ మీద సమాజం దాడి చేసింది. అంటే దొంగతనానికి వచ్చిన వాడికి ఒక రీజన్ ఉంటుంది. వాడి కడుపు మంట, ఆకలి ఇవన్నీ కలిసి వాడు దొంగతనానికి వస్తాయి. చంపేయమని ఎలా చెప్తావు నువ్వు? ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామిక రాజ్యాంగం అమలులో ఉండగా అలా చంపేయమని పిలుపునిచ్చే అధికారం ఎవరిచ్చారు మీకు అని చెప్పి పోలీస్ కమిషనర్ మీద ఆ రోజుల్లో సీరియస్గా ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. ఇలాంటి వేగ్గా ప్రకటనలు ఇచ్చేయటం అనేది అంటే ఆ టైంకి ఏది పరిష్కారమో అది మాట్లాడేయటం, అలా మాట్లాడేస్తున్నారు తప్ప రూటెడ్గా ఎవరూ ఆలోచించట్లేదు. ఇక్కడ ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ఆడపిల్లలే మరి ఆ బట్టలు ఏమిటండి అని మాట్లాడుతున్నారు. ఆ బట్టలు ఏమిటండి అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళ బుర్రలోనూ ఒక విపరీత ధోరణి ఉంది అని నేను అనుకుంటాను. అది గరికపాటి గారు కావచ్చు, లేకపోతే శివాజీ గారు కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు ఆ ఏరియాలోనే వీళ్ళ దృష్టి పెడుతోంది అంటే
వీళ్ళలో కూడా ఏదైనా ఆ రకమైనటువంటి చాంచల్యం ఉందా అనేటువంటి అనుమానం. అంటే ఇప్పుడు గర్గపాటి గారు అన్నది ఏంటంటే 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న మాకే ఇట్లా అయిపోతుంది, కుర్రలు వాళ్ళకి అయిపోతుంది. అదే అంటే వాళ్ళలో కూడా చాంచల్యం ఉంది. ఆయన చెలించాడు ఎక్కడో. ఆ చెలించిన విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు బహిరంగంగా. అది అసలు ఆ ధోరణి మనకి ఉంది అనేది అడ్మిట్ చేసినందుకు గరికపాటిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. కానీ దాన్ని ఆయన విచక్షణ అనేటువంటి ఇంకో నరం ఉండాలి కదా. ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళేటువంటి సందర్భంలో చాలామంది అమ్మాయిలు అందంగా కనిపించవచ్చు. కనిపించినప్పుడు చూసి అక్కడ వరకు అక్కడ అంటే అందంగా ఉన్నారు అనేది అడ్మిట్ చేయడం వరకు ఓకే. కానీ అది నేను పొందాలి అనుకోవడం దగ్గర వీళ్ళలో విచక్షణ అనే నరం ఉంటుంది. ఆ నరం ప్రాపర్గా పనిచేస్తే అక్కడ వరకే ఉండి అక్కడి నుంచి వీళ్ళ పనిలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడాడు అతను ఆ వీడియోలో. ఇందాక మీరు చూపించినటువంటి వీడియోలో అతను అనకూడని పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడని భాషలో మాట్లాడాడు, కానీ సెన్సేషనలైజ్ చేయటం కోసం మాట్లాడి ఉంటాడు. అది కూడా తప్పే. అది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక పద్ధతిగా ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది సమాజాన్ని. ఆ ఎడ్యుకేట్ చేసేటువంటి బాధ్యత స్వీకరించి ముందుకెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు దీనికి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.